బోధన్ యూనిట్ కార్యాలయ పరిధిలోని ఎడపల్లి గ్రామంలో ఈరోజు ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగింది. ఇందులో మేము ప్రధానంగా గమనించింది ఏంటంటే, ఇసుక తరలింపుకు సంబంధించిన అనుమతి పత్రములు ఉన్నప్పటికీ ప్రతి ట్రాక్టర్ ఏదైతే రోడ్డు పైన నడుస్తుందో దానికి ఇంజన్ మరియు ట్రైలర్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ని ప్రాపర్గా డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. మేము గమనించింది ఏంటంటే, ఇందులో నెంబర్ ఉంటుంది కానీ అందులో కొన్ని లెటర్స్ మిస్ అయి ఉన్నాయి. అలాగే నెంబర్ మనకు కనిపించని విధంగా కొద్దిగా దానికి పరదా లాంటిది అడ్డం ఉండి ఈజీగా విజిబుల్ లేదు. అలా దాంతోపాటు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, దీనికి కంపల్సరీగా ఇప్పుడు ప్రతి రవాణా వాహనానికి కూడా QR కోడ్ ఉన్న రేడియం స్టిక్కర్ మ్యాండేటరీగా చేస్తున్నాం. అంటే ఏదైతే మన దగ్గరికి ఫిట్నెస్ పరీక్షలకి వస్తుందో అలాంటి వాహనాలకు ప్రతిదానికి కూడా మనము QR కోడ్ ఉన్న రేడియం స్టిక్కరింగ్ మంచి కంపెనీది, స్టాండర్డ్ కంపెనీస్ లైక్ 3M కంపెనీస్ది ఫిట్ చేస్తున్నాము. మేము ఈ వాహనాలకు చాలా వాటికి కూడా ఈ రేడియం స్టిక్కర్లు ఉండకపోవడము, తర్వాత ఎండోర్స్మెంట్ అనేది ఉండాలి. సో దయచేసి ట్రాక్టర్ యజమానులు కానీ ట్రాక్టర్ డ్రైవర్స్ కానీ గమనించాల్సింది ఏంటంటే, మీకు వాహనానికి రిజిస్ట్రేషన్ అవుతుంది కానీ నెంబర్ మీరు డిస్ప్లే చేయడం లేదు. అది రవాణా శాఖ నియమనిబంధనలకు విరుద్ధంగా ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా మేము ఎప్పుడైతే వెహికల్ డిటైన్ చేస్తామో మీరు నాగరం ఆఫీస్లో మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలన్నింటినీ చూపించి అందులో ఏమైనా తప్పు ఉన్నట్టయితే అపరాధ సొమ్ము చెల్లించి వాటిని రిలీజ్ చేసుకోవాలి. ఇందు మూలంగా పత్రికా మాధ్యమంగా నేను చెప్పేది ఏంటంటే, మీకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్లను ప్రాపర్గా డిస్ప్లే చేయాలి, నడిపించే డ్రైవర్కు లైసెన్స్ ఉండాలి, అలాగే వాహనానికి సంబంధించిన అన్ని అనుమతి పత్రాలు, అది ఇన్సూరెన్స్ కావచ్చు, తర్వాత ఫిట్నెస్ ధృవీకరణ పత్రం కావచ్చు, లేకుంటే డ్రైవర్ లైసెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా విధిగా ఉండాలి. సో దయచేసి ఇది గమనించి యజమానులందరూ కూడా రవాణా శాఖకు సహకరిస్తానని కోరుతున్నాను. ఈ స్పెషల్ డ్రైవ్ అనేది ఎవ్రీ మంత్ 15th నుంచి 23rd వరకు 2 phases కండక్ట్ చేస్తున్నాము. మా మొబైల్ స్క్వాడ్స్ అంటే కామారెడ్డి, నిజామాబాద్ సంబంధించిన మొబైల్ స్క్వాడ్స్ ఉంటాయి. తర్వాత లోకల్ తనిఖీల్లో భాగంగా లోకల్గా బోధన్ కార్యాలయానికి సంబంధించిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ పాల్గొంటారు. అలాగే నిజామాబాద్కి సంబంధించిన స్పెషల్ స్క్వాడ్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. కాబట్టి July 31st వరకు ఇది స్పెషల్ డ్రైవ్గా మేము కండక్ట్ చేస్తున్నాము. మా ఉద్దేశం ఏంటంటే, ప్రతి వాహనానికి రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రాపర్గా డిస్ప్లే అవ్వాలి. తర్వాత దానికి అనుకూలంగా ప్రతిదానికి కూడా రేడియం స్టిక్కర్ అనేది విధిగా ఉండాలి. దీనివల్ల మనం చాలా మటుకు రోడ్డు ప్రమాదాలు నివారించిన వాళ్ళం అవుతాము. తప్పని పరిస్థితుల్లో ఎలాంటి యాక్సిడెంట్ జరిగినప్పటికీ, ఏదైనా ప్రాణ నష్టం జరిగినప్పటికీ ఈ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ ఉన్నట్లయితే ఆ బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందజేయబడుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాహన పత్రాలు మరియు లైసెన్స్ని విధిగా అప్డేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్.